హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనము మటన్ పాయా షెర్వా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ పాయా షెర్వా రోటీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా తిన్నా కూడా చాలా మంచిది. మంత్లీకి ఒకసారైనా కూడా తినాలి ఫ్రెండ్స్. తింటే చక్కగా వీక్గా ఉన్నవాళ్ళు కూడా స్ట్రాంగ్గా అవుతారు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకొని తింటే. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అయితే ఇంకా దేనికి ఆలస్యం, వెళ్ళిపోదాం రండి. పాయా షెర్వాకి కావలసిన పదార్థాలండి. నేనైతే 4 కాళ్ళు తీసుకొచ్చానండి. 4 కాళ్ళు చక్కగా తీసుకొచ్చి చక్కగా కడిగి పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టి ఉంచాను అనమాట. అంటే 50% వరకు ఉడకపెట్టి ఉంచేసాను. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారం, తగినంత ఉప్పు, ఆయిలు, పసుపు, కొబ్బరి మసాలా అండి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలు కొంచెం మిక్సీలో వేసి కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలాగైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మిక్సీకి వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఈ మేక కాళ్ళను చక్కగా పసుపు వేసి చక్కగా చాకుతో గీకి చక్కగా శుభ్రం చేయాలండి. శుభ్రం చేసి అప్పుడు పసుపు ఉప్పు వాటర్ వేసి 50% వరకు చక్కగా ఉడకబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఈ టమాటాలను మిక్సీలో పేస్ట్ లాగా చేసుకుందామండి. ముందుగా మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కానీ మటన్ కానీ వండేటప్పుడు ఆయిల్ కారము ఇవన్నీ కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఒక 5 నిమిషాల వరకు మగ్గనిద్దామండి. ఇందులో మనము కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనము 50% ఉడికేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే లవంగా, చెక్క, యాలకులు మొత్తం వేసి పేస్ట్ చేసి పెడతానండి. అందుకని అవి నేను వీడియోలో చెప్పట్లేదు. ఆల్రెడీ ఉంటే అవి లేకుండా ఏ వంటైనా చేయకూడదండి. ఆల్రెడీ ఈ పేస్ట్లో ఉంటాయి అన్నమాట. తర్వాత ఇందులో కొబ్బరి మసాలాను యాడ్ చేసుకుందాం. కొబ్బరి మసాలా మట్టుకి ఆప్షనల్ అండి. కొబ్బరి మసాలా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, ఆప్షనల్ అన్నమాట, మన ఇష్టం. వేసుకున్నా బాగానే ఉంటుంది, వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి. కాకపోతే ఇది మనం షెర్వా అంటే సూప్ చేస్తున్నాం కాబట్టి, పాయా సూప్ చేస్తున్నాం కాబట్టి కొబ్బరి మసాలా కొంచెం వేసుకుంటే కొంచెం గ్రేవీగా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో మనము 2 టమాటాలు తీసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, అది వేసేద్దాము. టమాటాని కట్ చేసి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే గ్రేవీ లాగా చేసుకుంటే మనము సూప్ చేసేటప్పుడు కొంచెం చిక్కగా బాగుంటుందని ఇలా పేస్ట్ చేసి వేసాను. మీరు కట్ చేసి అయినా కూడా టమాటాలని యాడ్ చేసుకోవచ్చు. చక్కగా ఈ టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, గ్రేవీలో అయితే ఆయిల్ కొంచెం పైకి తేలిందనమాట. అంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. అంటే కారంని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో మనం సూప్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి. కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్. రోటీలోకైనా రైస్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఈ కారం కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు
చక్కగా మగ్గనిద్దాం. ఈ మసాలా కర్రీని మగ్గనిద్దాం. నెక్స్ట్ ఇందులో మనము కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడకబెట్టేటప్పుడు ఉప్పుని యాడ్ చేసుకున్నాం కదండి, ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఉంచుకున్న కాళ్ళని వేసుకుందాం. చక్కగా ఇవి కూడా మసాలాకు అంతా పట్టేటట్టుగా కలుపుకుందాం. తర్వాత ఇందులో మనము 1-1.5 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే షేర్వా కదండి, అంటే సూప్ కదండి, పాయా సూప్ కదా, వాటర్ ఎక్కువే పోసుకోవాలి. మినిమం లీటర్న్నర వాటర్ వరకు యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక పావు గంట వరకు మనం ఈ కర్రీని ఉడికించుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారా ఫ్రెండ్స్, మటన్ పాయా షేర్వా అండ్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, పాయా షేర్వా అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే అయిపోయింది. మీకు ఉప్పు సరిపడకపోతే చూసి ఒకసారి యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.